Hi, my dear students. Welcome back to our channel, Learn English with Amir. Welcome back to another session. How are you? సో ఈ రోజు మనం వీడియోలో ఇంగ్లీష్ మాక్ టెస్ట్ అయితే తీసుకుందాం అండ్ ఎవరైతే స్టూడెంట్స్ అప్కమింగ్ ఎస్ఎస్సి నోటిఫికేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో లైక్ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ ఆర్ సిహెచ్ఎస్ఎల్ ఆర్ సిపిఓ ఆర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎస్ఎస్సి జీడీ ఆర్ బ్యాంక్ పిఓ క్లర్క్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఈ వీడియోని థరోగా ఎండింగ్ వరకు చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉంటే కూడా మీ అందరు కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ కంటెంట్ పార్ట్లో. ఓకేనా? సో తప్పకుండా ఏపీ తెలంగాణకు సంబంధించిన టెట్ డిఎస్సి స్టూడెంట్స్ కూడా ఈ వీడియోని ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. ఓకేనా? సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో మీరు ఈ వీడియోలో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ట్రై చేసి వాటి ఆన్సర్స్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తుండండి యాక్టివ్గా. సో మనం ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుందాం ఫ్రమ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా తీసుకొని కంపైల్ చేసి మీకు బ్యూటిఫుల్ గా కొన్ని క్వశ్చన్స్ ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. మీరు వాటిని ఆన్సర్ చేయగలిగితే కనుక ఎగ్జామినేషన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం అండ్ ఐ విల్ బి పోస్టింగ్ వీడియోస్ ఫర్ ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ కంటిన్యూస్లీ. లాస్ట్ టైం 2024 నోటిఫికేషన్కి సంబంధించి యూట్యూబ్లో మనం చాలా ఫ్రీ వీడియోస్ యొక్క సిరీస్ రన్ చేయడం జరిగింది. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆస్పిరెంట్స్ కోసం, ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ కోసం, సిహెచ్ఎస్ఎల్ ఆస్పిరెంట్స్ కోసం, సిజిఎల్ ఆస్పిరెంట్స్ కోసం మన యూట్యూబ్ వీడియోస్ చూసే చాలా మంది స్టూడెంట్స్ బాగా పర్ఫామ్ చేసి లాస్ట్ నోటిఫికేషన్లో మంచి మార్క్స్ స్కోర్ చేయడం కూడా జరిగిందనమాట. సో యూట్యూబ్ వీడియోస్తోనే చాలా బెనిఫిట్ పొందారు చాలా మంది స్టూడెంట్స్. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు లర్న్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్రమ్ మీ, మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్లో జాయిన్ అయిపోవచ్చు. బ్యాంక్ ఎస్ఎస్సి ప్రిపరేషన్ కనుక మీరు చేసే ఆస్పిరెంట్ అయితే అప్కమింగ్ ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఈ 2025లో రాయబోయే ఏ ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపరేషన్ మీరు చేయాలనుకుంటే కనుక ఎస్ఎస్సికి సంబంధించిన బ్యాంక్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ కోర్స్ మన యాప్లో అవైలబుల్ ఉంది. ఇట్ ఈస్ అ కంప్లీట్లీ ఆర్కెస్ట్రేటెడ్ క్యూరేటెడ్ కోర్స్. దీంట్లో మీకు A to Z మెటీరియల్ ఫ్రమ్ ద జీరో లెవెల్ టు ది ఎపెక్స్ లెవెల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో గ్రామర్ కవర్ అవుతుంది, వొకాబులరీ కవర్ అవుతుంది, కాంప్రిహెన్షన్ పార్ట్ కవర్ అవుతుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ పైన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాక్టీస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, క్లోజ్ టెస్ట్, పారా జంబల్స్ అండ్ ప్రతి ఒక్క ఏరియా పైన మీకు ఇక్కడ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కషన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 350+ అవర్స్ వీడియోస్ మీకు దీంట్లో కనిపిస్తాయి. బ్యూటిఫుల్ కంటెంట్ ఉన్న బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సు తప్పకుండా జాయిన్ అవ్వండి. అండ్ గుడ్ న్యూస్ ఇస్ ఎవరైతే స్టూడెంట్స్ కోర్సెస్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో మీకోసం ఈ మేలో ఒక ఆఫర్ అనేది ప్రొవైడ్ జరుగుతుంది అనమాట. మీరు అప్లై చేయాల్సిన కూపన్ కోడ్ ఏంటి అంటే May 15. మీరు పర్చేస్ చేసేటప్పుడు యాప్లో May 15 అనే కూపన్ కోడ్ అప్లై చేయండి. ఇమీడియట్గా మీకు 15% ఆఫ్ వస్తుంది అనమాట. ఓకే, 15% ఆఫ్ వస్తుంది అండ్ ద ఆఫర్ విల్ బి వ్యాలిడ్ అప్ టు 25th May. 25th May వరకు కూడా మీకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ ఉంటుంది. సో ఇమీడియట్గా మీరు కోర్సెస్లో ఎన్రోల్ అయిపోండి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు డౌన్లోడ్ అవర్ యాప్. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంది. ఇమీడియట్గా డౌన్లోడ్ చేసి పెయిడ్ కోర్సెస్లో డెమో వీడియోస్ చూసేసేయండి అండ్ ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి. వేరే స్టూడెంట్స్ ఎలా అయితే 2024 నోటిఫికేషన్లో మంచిగా జాబ్ సెక్యూర్ చేశారో మీరు కూడా అలాగా జాబ్స్ సెక్యూర్ చేసుకోండి. ఓకేనా, రైట్. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ అండ్ టెట్ డిఎస్సి స్టూడెంట్స్ కూడా మన యాప్లో కోర్సెస్ ఉన్నాయి. మిషన్ ఇంగ్లీష్ నేమ్తో మీకు కోర్సెస్ కనిపిస్తాయి. మీరు కూడా ఈ ఆఫర్ని అవైల్ చేసుకొని 15% ఆఫ్లో మీరు కోర్సెస్ పొందొచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్, టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్, డోంట్ మిస్ అవర్ కోర్స్. 399 రూపీస్ ఉన్న కోర్సు మీకు 15% ఆఫ్లోనే వస్తుంది. 6 months కోర్స్ కూడా అవైలబుల్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, అండ్ ఓన్లీ వొకాబులరీ కావాలనుకుంటే 99 రూపీస్కి కోర్స్ ఉంది, యూ కెన్ చెక్ దాట్ టు. టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే 10 క్వాలిటీ మార్క్స్ మీకు జస్ట్ 49 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. యూ కెన్ చెక్ దాట్ టు. ఓకే, రైట్. అండ్ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ తప్పకుండా సిహెచ్ఎస్ఎల్ ఆస్పిరెంట్స్ ఉన్నా కూడా మీరు కూడా ఇమీడియట్గా ఎస్ఎస్సి కోర్సులో జాయిన్ అవ్వండి. బ్యాంక్ ఎస్సీ కోర్స్ 15% ఆఫ్ వస్తుంది, డోంట్ ఫర్గెట్ దట్. ఓకే, ఈ కోర్సులో 499 రూపీస్ ఉన్న కోర్సులో 15% ఆఫ్కి మీకు వస్తుంది, 3 months వ్యాలిడిటీ. ఓకే, బ్యాంక్ ఆస్పిరెంట్స్ కూడా మన కోర్సు జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచి మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఫుల్ కంటెంట్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఎవరైతే స్టూడెంట్స్ క్లోజ్ టెస్ట్ని ఇంతవరకు పర్టికులర్గా ప్రాక్టీస్ చేయలేదు, లెట్ మీ టెల్ యూ, యూఆర్ గోయింగ్ టు గెట్ డైరెక్ట్లీ 5 questions ఫ్రమ్ క్లోజ్ టెస్ట్. 5 questions అనేవి మీకు డైరెక్ట్గా ఎస్ఎస్సి ఎంటీఎస్లో, సిహెచ్ఎస్ఎల్లో, జీడీలో, సిజిఎల్లో అన్నిట్లో వస్తాయి అనమాట. కాంప్రిహెన్షన్ పార్ట్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా కాంప్రిహెన్షన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో క్లోజ్ టెస్ట్ ఏరియా ఇంకా ఎక్కువ. సో ఈ క్లోజ్ ఎలా చేయాలో మీకు తెలవాలి. అయితే దీంట్లో 10 questions ఉన్న ఒక హ్యూజ్ క్లోజ్ టెస్ట్ని తీసుకున్నాను. దీన్ని కనుక మనం చేయగలిగాం అనుకోండి, చిన్నవి ఆబ్వియస్గా చేయొచ్చు అనమాట. ఓకే, ఇది వీడియో ఎండింగ్లో మనం చేయడానికి ట్రై చేద్దాం. సో యూ హ్యావ్ టు స్టే విత్ మీ. ఓకే, మనం ఇప్పటికైతే గ్రామర్ అండ్ చేద్దాం. ఓకే, ఆ తర్వాత 10 questions వద్దాం. రైట్, లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ గ్రామర్. క్వశ్చన్ నెంబర్ 11, క్వశ్చన్ ఆఫ్ ఎర్రర్ డిటెక్షన్ కైండ్. ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ మనం ఫస్ట్ ఆన్సర్ చేద్దాం. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు రైట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఇంగ్లీష్లో వచ్చే క్వశ్చన్స్ ఎర్రర్ డిటెక్షన్ ప్యాటర్న్లో చాలా ఎక్కువ కనిపిస్తాయి అనమాట. సో ఎర్రర్ డిటెక్షన్ ఎలా చేయాలి అని స్టూడెంట్స్ అని చాలాసార్లు అడుగుతుంటారు.
మనం ఎలా చేస్తాం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. చాలా లాజికల్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరేం చేస్తారు? బేకన్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే హ్యాడ్ అ థర్స్ట్ ఆఫ్ నాలెడ్జ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? బేకన్ ఫాదర్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఎస్సే హ్యాడ్ అ థర్స్ట్ ఆఫ్ నాలెడ్జ్ కనిపిస్తుంది. గైస్ వీ డోంట్ సే హ్యాడ్ అ థర్స్ట్ ఆఫ్ నాలెడ్జ్. ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉందండి, హ్యావింగ్ అ థర్స్ట్ ఫర్ సంథింగ్. హ్యావ్ అ థర్స్ట్ ఫర్ సంథింగ్. ఇంగ్లీష్లో ఉన్నది ఏంటి అంటే హ్యావ్ అ థర్స్ట్ ఫర్ సంథింగ్. అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ సింప్లీ మీన్స్ దట్ యూ హ్యావ్ స్ట్రాంగ్ డిజైర్ టు డూ సంథింగ్, స్ట్రాంగ్ డిజైర్ టు లెర్న్ సంథింగ్. ఏదైనా చేయడానికి మీకు స్ట్రాంగ్ డిజైర్ ఉందని చెప్పాలంటే, ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ డిజైర్ టు లెర్న్ సంథింగ్, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీకు కనుక స్ట్రాంగ్ డిజైర్ ఉంటే అప్పుడు మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ అవుతుంది అనమాట, టు లెర్న్ సంథింగ్. అప్పుడు మనం యూస్ చేస్తాం అనమాట ఏంటి అంటే హ్యావ్ అ థర్స్ట్ ఫర్ సంథింగ్. యూ రిమెంబర్ వన్ థింగ్, హ్యావ్ అ థర్స్ట్ ఆఫ్ నాలెడ్జ్ అని అన్నాము మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే వి సే హ్యావ్ అ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్. సో ఆఫ్ ఈస్ ఇన్కరెక్ట్లీ యూస్డ్ ఇన్ స్టేట్మెంట్, ఇట్ హ్యాస్ టు బి రిప్లేస్డ్ బై ఫర్. విచ్ పార్ట్ కంటెంట్స్ ఎరా? దిస్ ఈస్ ఇన్ పార్ట్ 3. సో ఆల్ యూ డూ ఇస్ యూ హ్యావ్ టు చూస్ ఆప్షన్ 3 యాస్ ది ఆన్సర్. క్లిక్ చేయండి ఆప్షన్ 3ని, ఆర్ బబుల్ చేయండి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అయితే ఎక్కడైనా రాస్తే. ఓకేనా? ఇలా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా ఆన్సర్స్ చేయొచ్చు. ఇట్స్ అ ప్రిపోజిషన్ బేస్డ్ ఎరా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ అ క్వశ్చన్ బేస్డ్ ఆన్ యూసేజెస్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో కొన్ని ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ యూసేజెస్ ఎలా ఉంటాయి అనే దానిపైన ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఈజీగానే ఉంటుంది, రైట్? ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. వీఆర్ గోయింగ్ టు సాల్వ్ సమ్ క్వశ్చన్స్ ఆఫ్ ఎర్రర్ డిటెక్షన్ ఇన్ దిస్ వీడియో. కమ్ ఆన్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసండి, రైట్? ఈ సెకండ్ క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ ఇన్ఫాక్ట్ ఇది గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ హీ హ్యాడ్ రీచ్ ద స్టేషన్. ఓకే, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ హీ హ్యాడ్ రీచ్ ద స్టేషన్. ఈ స్టేట్మెంట్లో మీరు పాస్ట్ పర్ఫెక్ట్ రూల్ అప్లై చేయాలండి. యూ హ్యావ్ టు అప్లై పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూసేజ్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని మనం అంటాం పాస్ట్ ఆఫ్ పాస్ట్ అని. అండ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఇమ్మెన్స్లీ రిపీటెడ్లీ, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ అ గోల్డెన్ రూల్. ఒకసారి వినండి మంచిగా. వాట్స్ ది ఇష్యూ? మ్యాటర్ ఏంటి అంటే పాయింట్ ఆఫ్ డిస్కషన్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి యాక్చువల్గా? హ్యాడ్ ప్లస్ V3 యూసేజ్. ఇది ఎక్కడ యూజ్ చేయాలి? హ్యాడ్ ప్లస్ V3, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎక్కడ యూజ్ చేస్తామంటే పాస్ట్ ఆఫ్ పాస్ట్. ప్రెసెంట్ టైంలో మనం ఉన్నాం, ప్రెసెంట్ టైంకి వెనక్కి వెళ్తే మనకి పాస్ట్ యాక్షన్స్ దొరుకుతాయి. పాస్ట్లో కనుక మీకు 2 యాక్షన్స్ ఉంటే మీరు 2 యాక్షన్స్ రెఫరెన్సెస్ మాట్లాడితే ఆ 2 యాక్షన్స్లో ఏ యాక్షన్ ఫస్ట్ కంప్లీట్ అవుతుందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో మెన్షన్ చేయాలి. మీరు కావాలంటే వీడియోని ఎన్నిసార్లైనా రివైండ్ చేసుకొని వినొచ్చండి. మీ దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఉంది, రైట్? యూ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. యూ కెన్ స్లో ఇట్ డౌన్, యూ కెన్ ఇంక్రీస్ ద స్పీడ్ 1.5x, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో A1 అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని చూపిస్తుంది. యూజువల్గా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ దాంట్లో వాడతాం. దీన్నే మనం ఏమంటాం చూడండి, ప్రెసెంట్లోకి వెళ్ళి నుంచి వెనక్కి వస్తే పాస్ట్ యాక్షన్ దొరుకుతుంది. పాస్ట్లో జరిగిన యాక్షన్ కంటే ముందు జరిగిన యాక్షన్ చెప్పాలంటే దాన్ని మనం అంటాం పాస్ట్ ఆఫ్ పాస్ట్. అక్కడ మనం హ్యాడ్ ప్లస్ V3 యూసేజ్ చేయాలి. హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే, ఒకసారి చెక్ చేయండి. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ హీ హ్యాడ్ రీచ్ ద స్టేషన్. అంటే అతను వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది, అవునా కదా? సో పాస్ట్లో అతను స్టేషన్కి వెళ్ళడం జరిగింది, అవునా కదా? ప్రెసెంట్లో ఇప్పుడున్నాం, అతను స్టేషన్కి వచ్చాడు జస్ట్ ముందు. దానికంటే ముందే ఏమైందంటే ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోవడం ఫస్టే అయిపోతుంది కాబట్టి దాని లోపల పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. అంటే అక్కడ ఏముండాలి? ట్రైన్ ఫస్టే వెళ్ళిపోతుంది కాబట్టి. గతంలో నేను రీచ్ అయ్యేదానికంటే ముందే ట్రైన్ వెళ్ళిపోయింది, అవునా? సో అందుకే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. సో ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ హీ హ్యాడ్ రీచ్డ్. ట్రైన్ వెళ్ళిపోవడం అనే దగ్గర మనకి హ్యాడ్ అయితే కావాలి, అవునా? బట్ రీచ్ అవ్వడం దగ్గర మనకి హ్యాడ్ అవసరం లేదు, అవునా కదా? రైట్? సో హ్యాడ్ యూసేజ్ ఎక్కడ కరెక్ట్? పార్ట్ 1లో కరెక్ట్. ట్రైన్ వెళ్ళిపోయింది, ఆ తర్వాత నేను రీచ్ అయ్యే ముందే ట్రైన్ వెళ్ళిపోయింది. అందుకే ఇక్కడ హ్యాడ్ ప్లస్ విత్ వస్తుంది, కానీ రీచ్ అయ్యే దగ్గర రాదు, అవునా? సో ఇక్కడ మీరు సింపుల్ పాస్ట్ టెన్సే యూస్ చేయాలి. అందుకే ఇక్కడ హ్యాడ్ రిమూవ్ చేసి ఇక్కడ రీచ్ రాస్తాం. పాయింట్ ఏంటంటే A1లో హ్యాడ్ ప్లస్ V3 యూస్ చేస్తారు పాస్ట్ ఆఫ్ పాస్ట్లో. గతంలో జరిగిన పని కంటే ముందు జరిగింది. గతంలో 2 పనులు జరిగితే దాంట్లో ఫస్ట్ జరిగిన పనిలో హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఏదైతే జస్ట్ ముందు జరిగిందో ప్రెజెంట్కి దగ్గరలో, ఓకేనా, ఫస్ట్ యాక్షన్ కంటే తర్వాత జరిగిందో దాంట్లో మనం యూస్ చేసేది సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ ఎగ్జాంపులే బాగా పనిచేస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ హీ హ్యాడ్ రీచ్ ద స్టేషన్ అన్నప్పుడు ట్రైన్ ముందు వెళ్ళిపోయిందా, నువ్వు ఫస్ట్ స్టేషన్కి వెళ్ళావా? నువ్వు వెళ్ళే లోపే ట్రైన్ వెళ్ళిపోయింది, అంటే ట్రైన్ ఫస్ట్ వెళ్ళిపోయింది, ఆ తర్వాత నువ్వు వెళ్ళావు. ఈ రెండు కూడా పాస్ట్ యాక్షన్సే. ట్రైన్ ఫస్ట్ వెళ్ళిపోయింది, నెక్స్ట్ నువ్వు వెళ్ళావు. సో ట్రైన్ ఫస్ట్ వెళ్ళిపోయింది కాబట్టి ఫస్ట్ వెళ్ళిన దాంట్లో హ్యాడ్ ప్లస్ V3 పెడతారు. ఓకే, సెకండ్ నువ్వు వెళ్ళావు కాబట్టి ఈ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్లో సింపుల్ పాస్ట్ పెడతారు. సింపుల్ పాస్ట్ అంటే సింపుల్గా V2 యూస్ చేయాలి. బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఓకే, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు అనమాట, గ్రామర్లో మనం చదువుతాం. క్వశ్చన్ నెంబర్ 13. హీ సెడ్ దట్ హీ విల్ నెవర్ రిపీట్ ద మిస్టేక్.
వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? మీకేమనిపిస్తుంది? దీంట్లో ఒక బేసిక్ ఎర్రరే ఉంది. అదేంటంటే when a sentence starts in past tense and past flow, the sentence has to continue in past flow most probably అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అదే జరుగుతుంది అనమాట. అంటే దీన్ని టెన్స్ కన్సిస్టెన్సీ కూడా అంటాం. మ్యాటర్ ఏంటి సార్? ఏం లేదు, పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అయ్యే స్టేట్మెంట్ వస్తే కంటిన్యూషన్ కూడా పాస్ట్ టెన్స్లోనే రాయాలి. మోర్ ఓవర్ దిస్ ఇస్ అ సెంటెన్స్ రిటన్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. పక్కన పెడితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? సెడ్. సెడ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. నో, సేకి పాస్ట్ టెన్స్ సెడ్ కదా, సే అనేది ప్రెసెంట్ టెన్స్. సేకి పాస్ట్ ఫామ్ మనం ఏమి యూస్ చేస్తాం సార్ యాక్చువల్గా? సెడ్. సో ద సెంటెన్స్ బిగన్ ఇన్ ప్రెసెంట్ ఫ్లో ఆర్ పాస్ట్ ఫ్లో? పాస్ట్ ఫ్లోలో స్టార్ట్ అవుతుంది, పాస్ట్ టెన్స్లో. అట్లాంటప్పుడు కంటిన్యూషన్ కూడా పాస్ట్ టెన్స్ రావాలి. దాని తర్వాత హీ విల్ నెవర్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? విల్. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ద వర్డ్ విల్ హ్యాస్ ఇట్స్ ప్రెసెంట్ ఫార్మ్ అండ్ ఇట్స్ పాస్ట్ ఫార్మ్ టు. షెల్ హ్యాస్ ఇట్స్ ప్రెసెంట్ ఫార్మ్ అండ్ ఇట్ కెన్ బి రిటర్న్ ఇన్ పాస్ట్ ఫార్మ్ టు. మ్యాటర్ ఏంటంటే ఈ విల్ అనే ఫామ్ ఏదైతే ఉందో ఇది బేసికల్గా ప్రెసెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. అదే దీన్ని మనం పాస్ట్ టెన్స్లో రాయాలనుకోండి, అప్పుడు మనం విల్ రాయము, వి కన్వర్ట్ విల్ టు వుడ్. Shall is used in present form. It is used in a present way. Okay, even though it represents future, future లో కూడా దీన్ని present form అంటారు. దానికి past tense రాస్తే shall will be written as should. సో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీరు shall ని should లా రాసుకోండి past tense అవసరం అయితే. Now tell me one thing, ఈ స్టేట్మెంట్ లో నీకు present tense కావాలా past tense కావాలా? V2 past tense ఉంది కాబట్టి I require a past tense in the continuation to. past tense రావాలంటే will usage కరెక్టా, would usage కరెక్టా? దట్స్ ఇట్. ఇంత సింపుల్గా క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు పీస్ఫుల్గా, రైట్? క్వశ్చన్ నెంబర్ 2, లాజికల్ అప్రోచ్తో ఇంగ్లీష్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం, గ్రామేటికల్ నాలెడ్జ్తో ఆన్సర్ చేస్తాం, గెస్ట్ చేసి ఆన్సర్ చేయము. అర్థమవుతుందా మీకు? ఇలా మీరు గ్రామర్లో క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. లవ్లీ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 14కి వద్దాం. ఐ యామ్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ఆల్ దీస్ డిఫికల్టీస్. ఒకవేళ వీడియో నచ్చితే కనుక మీరు తప్పకుండా వీడియో లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అన్ని వాట్సాప్ గ్రూప్స్లో పెట్టండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ అయ్యే కంటెంట్ని మీరు తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? ప్లీజ్ కమ్ ఆన్. ఐ యామ్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ఆల్ దీస్ డిఫికల్టీస్. This is such a repeated question. It is heavily asked in exams. Let me tell you, there is an expression called cope with in English, but there is no such expression called cope up with something. We never cope up with something. బాగా గుర్తుపెట్టుకోండి, జరుగుతున్న డిఫికల్టీస్తో ఉన్న ప్రాబ్లమ్స్ తోటి నేను భరించడానికి ట్రై చేస్తున్నాను, వాటిని దాటడానికి ట్రై చేస్తున్నాను. కోపింగ్ విత్ సర్కమ్స్టాన్సెస్ అంటాం, కానీ వి డోంట్ సే ఐఎమ్ కోపింగ్ అప్ విత్ సర్కమ్స్టాన్సెస్. దెర్ ఈస్ నో సచ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఇంగ్లీష్. కోపింగ్ అప్ లేదు, కోప్ అప్ విత్ సంథింగ్ కాదు, కోప్ విత్ సంథింగ్. ఇది చాలా ఎక్కువగా ఎగ్జామినేషన్ వస్తుందండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, యూ నెవర్ సే కోప్ అప్ విత్, యూ ఆల్వేస్ కోప్ విత్ సరౌండింగ్స్ ఆర్ సర్కమ్స్టాన్సెస్. కోప్ విత్ అంటాం కానీ వి డోంట్ సే కోప్ అప్ విత్. సో వాట్ హ్యాస్ టు బి రిమూవ్డ్ హియర్? అప్. అప్ని మీరు కట్ చేయండి, ఆప్షన్ 2 మార్క్ చేయండి. ఎర్రర్ లైస్ ఇన్ ఆప్షన్ 2. ఐఎమ్ ఏబుల్ టు కోప్ విత్ ఆల్ దిస్ డిఫికల్టీస్. ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని దాటుకొని నేను ముందుకి వెళ్తున్నాను. ఐఎమ్ ఏబుల్ టు కోప్ విత్ ద సర్కమ్స్టాన్సెస్, డిఫికల్టీస్. ఇలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 15, అనదర్ ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్. కెన్ యూ ఆన్సర్ దిస్ టైమ్? కమ్ ఆన్. దీని ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రైట్? I found the 2 first chapters of the book particularly interesting. ఈ స్టేట్మెంట్లో ఎర్రర్ ఎక్కడ కనిపిస్తుంది? వెరీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. You'll find the error using your common sense itself, right? The basic knowledge itself. I found the 2 first chapters of the book particularly interesting. Would you say the 2 first chapters or would you say the first 2 chapters? We say the first 2 chapters. Yes or no, right? ఎగ్జాక్ట్లీ. అయితే మ్యాటర్ ఏంటంటే అడ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్ని డిసైడ్ చేసి ఒక రూల్ అయితే ఉందండి, రైట్? ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు ఎలాబరేట్ ది ఎంటైర్ రూల్, బట్ మీరు కామన్ సెన్స్ అప్లై చేయండి, స్టిల్ మీరు ఆన్సర్ దొరికేస్తుంది, అవునా కదా? ద ఫస్ట్ 2 చాప్టర్స్ అంటారా లేకపోతే 2 ఫస్ట్ చాప్టర్స్ అంటారా? వీ హ్యావ్ అ టెండెన్సీ ఆఫ్ యూజింగ్ ఫస్ట్ 2 చాప్టర్స్. ఎస్ ఆర్ నో, రైట్? అలానే ద ఫస్ట్ 2 రోస్ అంటారా లేకపోతే 2 ఫస్ట్ రోస్ అంటారా? ఫస్ట్ 2 రో బాయ్సా లేకపోతే 2 ఫస్ట్ రో బాయ్సా? ఏమంటారు మీరు? వి సే ద ఫస్ట్ 2 row. Yes or no, right? So we say the first 2 rows. The first 2 rows అంటాం కానీ the 2 first rows అని చెప్పేసి అన్నాం మనం. మన ఆర్డర్ మీరు డిసైడ్ చేసేసుకోండి అనమాట, రైట్? The first 2 rows నిలబడండి అని చెప్పేసి అంటాం జనరల్గా. సో ఫస్ట్ 2 is the correct expression but not 2 first. ఇక్కడ ప్రాబ్లం ఉంది. 2 first should be reversed and should be written as the first 2 chapters. So which part contains error? Part 2 contains error. ఇలాంటి గ్రామటికల్ ఎర్రర్స్ని మీరు ఎగ్జామినేషన్లో లొకేట్ చేయాలి అండ్ వీటితోనే మీరు మార్క్స్ కొట్టాలి, వీటితోనే జాబ్ కొట్టాలి. ఇంగ్లీష్ ఈజ్ వెరీ సింపుల్, ఎవ్రీబడి కెన్ డూ దిస్. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆస్పిరెంట్స్, తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్ని లాజికల్ మెథడ్లో నేర్చుకోవచ్చు అండ్ నేను మీకు దగ్గర నేర్పిస్తా టిల్ యువర్ ఎగ్జామినేషన్.
సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ తప్పకుండా మీకు వస్తుంటాయి అండ్ వాటిని థరోగా మీరు వాచ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుని పెట్టుకోండి, బెల్ పెట్టుకోండి, బెల్ కొట్టండి. తప్పకుండా వీడియోస్ అన్నిటిని యూటిలైజ్ చేసుకొని ఈసారి మీరు మంచి మార్క్స్ కొట్టాలి. ఓకేనా? రైట్, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 16. ఇక్కడ నుంచి మనం చేద్దాం వొకాబ్ క్వశ్చన్స్ అండి. ఓకేనా? సో చూడండి ఒకసారి. చూస్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద రైట్ మీనింగ్. అంటే మీనింగ్ ఏంటి అంటే యూ హ్యావ్ టు ఫైండ్ సినోనిమ్ క్వశ్చన్స్, యాంటనిమ్ క్వశ్చన్స్, ఇడియం క్వశ్చన్స్, వన్ వర్డ్ క్వశ్చన్స్ పైన నేను చాలా సిరీసెస్ ఆల్రెడీ రన్ చేశాను. టాప్ 100 సిరీసెస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఐ ట్యాబ్లో కూడా మీకు పాప్ అవుతుంది, చెక్ చేయండి. ఓకే, రైట్. డూబియస్ అనే వర్డ్ ఇచ్చారండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డూబియస్ అండ్ వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ఇట్? ఇఫ్ ఐ సే సంథింగ్ ఈస్ డూబియస్, దట్ థింగ్ ఈస్ ఫేక్. బాగా గుర్తుపెట్టుకోండి. ఫేక్ థింగ్స్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే డూబియస్ థింగ్స్ అంటాం. ఫేక్ థింగ్స్ని డూబియస్ థింగ్స్ అంటాం. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సినోనిమ్ డౌట్ఫుల్, డిస్ప్యూటబుల్, డూప్లికేటెడ్, డేంజరస్. ఫేక్ థింగ్స్ అండ్ ఏదైతే అథెంటిక్ కాదని మనం డౌట్ చూపిస్తామో, ఓకే, సంథింగ్ దట్ ఈస్ ఆఫ్ డౌట్ఫుల్ అథెంటిసిటీ. దట్ మీన్స్ వీ ఆర్ డౌట్ఫుల్ అబౌట్ ఇట్స్ అథెంటిసిటీ. ఇది ఒరిజినలా కాదా అని చెప్పేసి మనం ఎక్కువ డౌట్ఫుల్గా చూస్తుంటాం. ఆ డౌట్ఫుల్ బిహేవియర్ని మనం ఏమంటాం అంటే డూబియస్, అవునా కదా? రైట్. డూబియస్ థింగ్స్ ఐ థింక్ దట్ ఆర్ ఫేక్ గైస్. ఓకే, సో ఆన్సర్ ఏంటి? డిస్ప్యూటబుల్ మీన్స్ ఆర్గ్యూవబుల్. కెన్ వీ టేక్ డిస్ప్యూటబుల్ as the answer now? I don't think so. Disputable things are things that are arguable, questionable. ఏమంటే యాక్చువల్గా arguable and questionable. Right now this is not required. Option 2 is not the answer. Dangerous is not the answer. అవునా కదా? 4 కూడా రిమూవ్ చేసుకోండి. రైట్. డ్యూప్లికేట్ అనేది ఆన్సర్ కాదు. డ్యూప్లికేట్ రియలా, ఇది కదా ఆన్సర్. బట్ డూబియస్ అంటే సంథింగ్ దట్ కెనాట్ బి ట్రస్టెడ్. డౌట్ఫుల్ ఏమంటే యాక్చువల్ మనం డౌట్ఫుల్. సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుందండి డౌట్ఫుల్. లవ్లీ. ఈ వర్డ్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చి రిపీట్ అయ్యి వచ్చింది. లైక్ మోస్ట్ అదర్ vocab questions that you see in the examinations out there. Most of the vocab questions in competitive exams are repetitive in nature. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోంచి మీకు క్వశ్చన్స్ రిపీట్ అయ్యి కనిపిస్తాయి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 17. ఫ్లాబర్గాస్టెడ్, అనదర్ repeatedly asked question, frequently asked question. Flabbergasted. If I say I was flabbergasted, అంటే మీనింగ్ ఏంటి అంటే I was utterly shocked. If you ever want to say that you are utterly shocked by seeing something, ఏదైనా చూసి మీరు కనుక కంప్లీట్గా షాక్ అయిపోయారు, యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్, యు ఆర్ బీయింగ్ ఫుల్డ్ కంప్లీట్లీ. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫ్లాబర్గాస్టెడ్ అంటే కంప్లీట్గా చూసి షాక్ అయిపోవడం అండ్ ఫూల్ అయిపోవడం. వాట్ హ్యాపెండ్? కళ్ళ ముందు జరిగింది ఏంటి అసలు గుర్తుపట్టలేకపోతాం. సో స్కేర్డ్, భయపడడం కాదు ఆన్సర్ దీనిది. సినోనిమ్ ఎంబారెస్మెంట్ ఫీల్ అవ్వడం అయితే కాదు. ఇఫ్ ఐ సే యు ఆర్ బీయింగ్ ఎంబారెస్డ్, మీరు అందరి ముందు పరువు పోయినట్టు ఫీల్ అవుతున్నారండి. దాట్ ఈస్ ఇన్కరెక్ట్. రైట్ నౌ నాట్ నీడెడ్. అవునా? హ్యూమిలియేటెడ్ అన్న అదే సెన్స్ వస్తుంది. రైట్, దిస్ ఈస్ ఆల్సో నాట్ నీడెడ్. ఆన్సర్ ఏంటి? డమ్ ఫౌండెడ్. నౌ లిసన్ టు దిస్ వర్డ్ అండ్ యూ హ్యావ్ టు మార్క్ దిస్ వర్డ్. మీరు రాయాలి కూడా. ఓకేనా? ప్లీజ్ రైట్ దిస్. డమ్ ఫౌండెడ్. ఇఫ్ యూ ఎవర్ సే దట్ యు ఆర్ డమ్ ఫౌండెడ్, యు ఆర్ అటర్లీ షాక్డ్ అండ్ బీయింగ్ ఫూల్డ్ బై సంబడి. ఓకేనా? డమ్ ఫౌండెడ్ అన్నా కూడా షాక్ అయిపోవడం అండ్ ఫూల్ అవ్వడం. ఓకేనా? సో ఈ సెన్సెస్లో మనం డమ్ ఫౌండెడ్ వాడతాం. బ్యూటిఫుల్ గైస్. ఇలా మీరు వొకాబ్ క్వశ్చన్స్ కవర్ చేసుకోవచ్చు. Question number 18. Eternal things are things that exist forever. Eternal things that are the things that exist forever. Eternal things are the things that have no ending whatsoever. Ending లేని థింగ్స్ ని మనం ఏమంటాం అంటే ఎటర్నల్ అంటామండి. ఎటర్నల్. దీస్ ఆర్ లాంగ్ లివింగ్ థింగ్స్. లాంగ్ లివింగ్. శాశ్వతం అంటాం చూసారా? శాశ్వతంగా ఉండేవి. శాశ్వతంగా ఉండే విషయాలు మనం బేసికలీ ఇంగ్లీష్లో ఏమంటాం అంటే ఎటర్నల్ అంటాం. రైట్. ఇప్పుడు చూడండి, ఎటర్నల్ అనే వర్డ్కి సినోనిమ్ కావాలి అంటే ఇన్యూమరబుల్ చెప్పొచ్చా? నో. ఇఫ్ ఐ సే సంథింగ్ ఇస్ ఇన్యూమరబుల్, దాని నెంబర్ని మనం లెక్క పెట్టలేకపోతున్నాం, లెక్కించలేనంత అని చెప్పేసి. బట్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ కౌంట్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎగ్జిస్టెన్స్. సార్ నో, ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడుతాం. సో దిస్ కెనాట్ బి ది ఆన్సర్. అన్మెజరబుల్, మనం అసలు కొలవలేనిది అని చెప్పేసి. నో, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మెజర్మెంట్ ఎట్ ఆల్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎగ్జిస్టెన్స్. అవునా? ఇది కాదు. ప్రొలాంగ్డ్ అంటే సాగదీయడం. రైట్. టు డిలే ద ప్రాసెస్ ఆఫ్ సంథింగ్, ఎక్స్టెండ్ సంథింగ్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఐ వాంట్ సంథింగ్ దట్ షోస్ నో ఎండింగ్ ఆర్ కంటిన్యూటీ. అవునా? అది ఎక్కడుందంటే పర్పెచువల్. మైండ్ దిస్ వర్డ్. ఇది కూడా ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా వచ్చిన వర్డ్ అనమాట. ద వర్డ్ ఈస్ పర్పెచువల్. What is the meaning of the word perpetual? If I say something is perpetual, that thing is happening continuously without any end. Continuous without any end. ఏదైనా కంటిన్యూస్గా నడుస్తుంది, ఎండింగ్ అనేది లేదు, ఎండ్ పాయింట్ లేదు, వితౌట్ ఎనీ ఎండ్. దాన్ని మనం అంటాం పర్పెచువల్. బ్యూటిఫుల్. ఇలా మీరు వొకాబ్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. వన్ డే you'll be able to answer any vocab question. And let me tell you, each and every question, each and every word you see here is a previous one.
అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, ప్రీవియస్ వర్డ్స్ వస్తాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవండి. జెన్యున్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ అథెంటిక్ అండ్ రియల్. నెక్స్ట్ వర్డ్ చూడండి ఒకసారి, జెన్యున్. జెన్యున్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ రియల్ అండ్ అథెంటిక్ అండ్ వి కాల్ దెమ్ ఒరిజినల్. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు చెప్పండి, దీని ఆన్సర్ ఏమవుతుంది? సినోనిమే కావాలి కదా, రైట్? వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ప్లీజ్ కాన్సన్ట్రేట్. అథెంటిక్ అంటామా, లెజిటిమేట్ అంటామా, రిలయబుల్ అంటామా, ప్యూరా? ప్యూరిటీ గురించి మాట్లాడలేదు మనం, అవునా కదా? ప్యూర్ ఇంప్యూర్ దాంట్లో ఏమైనా కల్తీ ఉందా? నో, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. ఇంప్యూరిటీ గురించి మాట్లాడారు. రిలయబుల్ మీన్స్ డిపెండబుల్. సో ఆర్ వి టాకింగ్ అబౌట్ డిపెండబిలిటీ రైట్ నౌ? నో, dependability కూడా ఆన్సర్ కాదు, రైట్? సో ఆప్షన్ 3 కెన్ బి ఎలిమినేటెడ్. లెజిటిమేట్ మీన్స్ ఇఫ్ ఐ సే సంథింగ్ ఈస్ లెజిటిమేట్, దట్ థింగ్ ఈస్ లీగలీ యాక్సెప్టెడ్. Right now, we are not interested in legality too. So answer is authenticity. We want reality, originality, right? So original, real, authentic అనే సెన్స్ మీకు genuine అనే వర్డ్ నుంచి వస్తుంది. సో authentic is the synonym of genuine, right? Beautiful question. Let's go to the last question of vocab and grammar section. Next మనం closest question చేద్దాం. ఇలా మీరు క్వశ్చన్స్ని ఫన్ వేలో ఆన్సర్ చేయొచ్చు అండ్ చాలా లాజికల్గా ఆన్సర్ చేయొచ్చు, అండ్ యూ కెన్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్. స్టే విత్ మీ. మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోని మీరు మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. అన్నిటిని త్వరగా వాచ్ చేయండి. ఓన్లీ యూట్యూబ్ వీడియోస్తో కూడా మీరు మంచి మార్క్స్ ఇంగ్లీష్లో స్కోర్ చేస్తారు. తెలుగు మీడియం స్టూడెంట్ అయినా ఎంటీఎస్లో ఫుల్ మార్క్ను కొడతాం. జస్ట్ ఫాలో మీ, స్టే విత్ మీ, ఓకేనా? రైట్, కమాన్. ఆప్షన్. obscene అనే వర్డ్ కి సినోనిమ్ ఏమవుతుంది? ఇండీసెంటా, ఇన్కరేజిబులా, రిడిక్యులసా, ఇంటాలరబులా? నౌ లిసన్, ఇఫ్ ఐ సే సంథింగ్ ఈస్ obscene, if I say a person has made obscene remarks, that simply means that the person has made vulgar remarks. Okay, vulgarity ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యి ఉందనుకోండి, దాన్ని మనం అంటాం ఇండీసెంట్ అని కూడా. ఇండీసెంట్ బిహేవియర్ ఆర్ వల్గర్ బిహేవియర్ ని మనం ఇంగ్లీష్ లో ఏమంటాం అంటే obscene. ఓకేనా? వి సే he had made obscene remarks. ఓకేనా? ఇంగ్లీష్ లో ఇలా కూడా యూస్ చేస్తాం కదా మనం జనరల్, రైట్? he made obscene remarks. He made obscene remarks. Obscene remarks about the actress. రిమార్క్స్ చేశాడు, కానీ కొన్ని వల్గర్ వేలో చేశాడు, వల్గర్ వేలో క్రిటిసైజ్ చేశాడు. దట్ ఈస్ నాట్ గుడ్, రైట్? సో హీ మేడ్ obscene remarks about the actress. అబౌట్ ది యాక్ట్రెస్, హీరోయిన్ గురించి, ఒక యాక్ట్రెస్ గురించి obscene రిమార్క్స్ చేశాడు అంటే మీనింగ్ ఏంటి? obscene మీన్స్ వల్గర్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ obscene ఇట్ సెల్ఫ్ ఈస్ వల్గర్, రైట్? సంథింగ్ దట్ ఇన్వాల్వ్స్ వల్గారిటీ. వల్గర్ అనే సెన్స్ లో మనం యూస్ చేస్తాం అనమాట. సో బ్యూటిఫుల్, ఇలా మనం యూస్ చేస్తాం. obscene అనే వర్డ్ కి ఆన్సర్ అవుతుంది వల్గర్ ఆర్ ఇండీసెంట్. సో డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. రిడిక్యులస్, ఇఫ్ ఐ సే సంథింగ్ ఇస్ రిడిక్యులస్, దట్ థింగ్ ఈస్ అబ్సర్డ్. బాగా గుర్తుపెట్టుకోండి, అబ్సర్డ్ థింగ్స్ ని మనం అంటాం రిడిక్యులస్. వింత, ఓకేనా? వింతగా ఉందని చెప్పాలంటే అబ్సర్డ్, రిడిక్యులస్. ఆర్ ఇఫ్ ఐ సే అ పర్సన్ ఇస్ ట్రైయింగ్ టు రిడిక్యుల్ సమ్వన్ ఎల్స్, హి ఇస్ ట్రైయింగ్ టు మాక్ హిమ్. మాకరీ అనే సెన్స్ కూడా మీకు రిడిక్యుల్ నుంచి వస్తుంది, అవునా కదా, రైట్? ఇంటాలరబుల్, ఇఫ్ ఐ సే a situation is intolerable, you are not able to tolerate it. Yes or no? సహించలేకపోతున్నాం, we are not able to tolerate. Not tolerable, not tolerable. దేనైతే మనం భరించలేమో దాన్ని అంటాం intolerable. Incorrigible, if I call any person as incorrigible, that person cannot be corrected. తప్పులు చేస్తాడు, ఎంతసార్లు చెప్పినా కూడా పర్సన్ మారడు, అలాంటి పర్సన్స్ ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్కరిజిబుల్. ఇన్కరిజిబుల్ పర్సన్స్ ఆర్ దోస్ పర్సన్స్ హూ కెన్ నాట్ బి కరెక్టెడ్. పర్సన్స్ హూ కెనాట్ బి కరెక్టెడ్, వాళ్ళని మనం ఏమంటాం అంటే ఇన్కరిజిబుల్. సో యూ హ్యావ్ టు మేక్ నోట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. అన్ని కూడా మీరు నోట్బుక్లో నీట్గా రాస్తుండండి, రైట్? సో ఇలా మనం బ్యూటిఫుల్గా గ్రామర్ క్వశ్చన్స్, ఒకాబ్ క్వశ్చన్స్ లాజికల్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ యూ ఆర్ ఫాలోయింగ్ దిస్ లెసన్ వెరీ కేర్ఫుల్లీ అండ్ థరోలీ. Right, now it's time to go back to closest question. Let's try to solve 10 closest question now, and our closest questions మీకు exam లో 5 నుంచి 10 మార్క్స్ ఇస్తాయండి. 5 నుంచి 10 మార్క్స్. Let's try to answer this. Right, okay. So we are here. ఈ క్వశ్చన్ ని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? రైట్, రైట్ గైస్. సో pause the video once and go through the entire article. ఒకసారి మీరు చదువుకోండి కంప్లీట్గా. I'll try to zoom this out. ఇఫ్ పాసిబుల్ ఒకసారి చదువుకున్నాను. యూ రీడ్ ది ఎంటైర్ ఆర్టికల్ వన్స్, అండ్ దాని లోపల ఉన్న మనం క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా? రైట్, ఓకే, రైట్, ఓకే. I will try to step aside. Okay, మీరు ఆన్సర్ చేయండి, ట్రై చేయండి ఒకసారి. కమాన్. I will always dash the trip I made to the zoo in 1988. It was then that I dashed measles from one of my friends, Peter, who had dashed along too.
Before he met us at the zoo, he had gone to visit his cousin who was dash from measles. The next day, Peter was dash of a sore throat, a bad cold, and a high fever. When he was diagnosed by a doctor as having measles, his parents rang me up to warn me that I had been dash to measles too. By the next day, I was also showing having the same symptoms. My doctor dashed me to stay at home for the next 2 weeks. Okay, so ఈ స్టేట్మెంట్ లో మీకు కనిపిస్తుంది ఏంటంటే చిన్న ఆర్టికల్లో ఒక పర్సన్ జూకి వెళ్ళాడు ఫ్రెండ్స్ తోటి. దాంట్లో ఉన్న ఒక ఫ్రెండ్ కి మీజిల్స్ వచ్చింది. మీజిల్స్ ఒక డిసీజ్ అవునా కదా, రైట్? మీజిల్స్ వచ్చింది అండ్ ఎవరైతే కాంటాక్ట్ లోకి వస్తారో కాంటాక్చువల్ డిసీజ్ అవునా కదా, రైట్? కాంటాక్ట్ లోకి వస్తారో అందరికి కూడా అది స్ప్రెడ్ అవుతుంది అవునా కదా, రైట్? అయితే తన ఫ్రెండ్కి వచ్చింది అండ్ తనకు కూడా వచ్చింది, ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అని చెప్పి డిస్క్రైబ్ చేస్తాడు అంతే. ఓకే, కమాన్. ఐ వాస్ క్వైట్ ప్లీజ్డ్ విత్ ద డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్. ఐ స్పెండ్ ద టైమ్ రీడింగ్ స్టోరీ books, dash to music and watching television. When I get bored, I would call up Peter, who also had to spend 2 weeks at home, for a chat. Unfortunately, the 2 weeks passed too quickly. When we dashed to school, we had to work twice as hard to dash with our classmates. It was definitely not worth the holiday. Okay, meaning ఏంటి? 2 weeks నీకు మీజిల్స్ ఎనీవే కాంట్రాక్ట్ అయింది కాబట్టి, సిన్స్ యూ కాంట్రాక్టెడ్ మీజిల్స్, యూ హ్యావ్ టు రెస్ట్ ఫర్ 2 weeks అండ్ నాట్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎనీ అదర్ పర్సన్. అండ్ డాక్టర్ అతనికి ఇన్సిస్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, బయట ఎక్కడికి వెళ్ళకు అండ్ వేరే ఫ్రెండ్స్కి కలవకు, వాళ్ళకు కూడా మీజిల్స్ వస్తుంది. 2 weeks ఇంట్లోనే ఉండాలంటే దాన్ని ఒక హ్యాపీగా హాలిడే లాగా ఎంజాయ్ చేశాడు అనమాట. బుక్స్ చదువుకుంటూ, లేకపోతే మూవీస్ చూసుకుంటూ, మ్యూజిక్ చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేశాడు. కాకపోతే స్కూల్కి వెళ్ళాక ఎక్కువ బర్డెన్ పడింది, ఎక్కువ హోంవర్క్ చేసుకోవాల్సి వచ్చింది చెప్తున్నా అంతే, ఒక చిన్న అబ్బాయి. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దాట్. దీంట్లో మనం బ్లాంక్స్ ఫిల్ చేస్తే మనకి మార్క్స్ వస్తాయి అనమాట. చలో, లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ మీకు బ్లాంక్ కనిపిస్తుంది అండ్ ఆప్షన్స్ ఉన్నాయి కింద 1 2 3 4. క్వశ్చన్ నెంబర్ 1, ట్రై టు ఆన్సర్ దిస్. I will always dash the trip I made to the zoo అని చెప్పాలంటే I will always remember, remembered, I will always be remembering. You say I will always remember because will ఎప్పుడు వచ్చినా కూడా will తర్వాత మెయిన్ వర్బ్ ఫామ్ లో we use the base form, right? Will plus V1, so we say I will always remember. So this is the correct expression. ఎక్కడ ఉంది మెయిన్ వర్బ్ లో V1 ఫామ్ చూసుకోండి. I don't want remembered now, I don't want be remember, be రాదు, రిమెంబరింగ్ కూడా డైరెక్ట్ గా రాదు, V4. సో డైరెక్ట్ గా రిమెంబర్ ఆల్, ఆప్షన్ 1. హ్యావ్ యూ గాటన్ దిస్ ఆన్సర్? 1 వచ్చిందా లేదా? వస్తే మీకు ఆల్రెడీ మార్క్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేద్దాం. లెట్స్ గో టు ద సెకండ్ బ్లాంక్. దట్ ఈస్ ఇట్. So, made to the zoo in 1988. It was then that I dash measles. I catch a, I will catch a, I caught a, I catching a. You see, the author or the narrator who is telling this story is actually talking about a story or incident that happened in 1988. It indicates that we are talking about a past action. Past action అయితే we need to write this in past tense. పాస్ట్ టెన్స్ లో రాయాలి. పాస్ట్ టెన్స్ లో రాయాలి అంటే ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్ కావాలి. మీజిల్స్ రావడం అనేది ఇప్పుడు జరుగుతుందా, అలా జరిగిపోయిందా? ఇట్స్ ఆల్ కంప్లీటెడ్ స్టోరీ. సో క్యాచింగ్ అనేది రావాల్సిన అవసరం లేదు. విల్ క్యాచ్ ఫ్యూచర్ టెన్స్ కాదు, క్యాచ్ V1 ప్రెసెంట్ టెన్స్ కాదు. సో రావాలి పాస్ట్ టెన్స్, అండ్ పాస్ట్ టెన్స్ లో ఓన్లీ V2 యూస్ చేస్తాం. ఆన్సర్ కాట్. It was then that I caught measles from one of my friends. Okay, lovely. Let's move to third blank. Third blank options are displayed. Answer guys. Peter, who had dash along to. పీటర్ కి వచ్చిందన్నమాట, ఫస్ట్ అతని నుంచి వచ్చింది. అందుకే పీటర్ హూ హ్యాడ్ వెంట్ అంటామా, హూ హ్యాడ్ గోన్, హూ హ్యాడ్ గోయింగ్ టు చాలా సింపుల్ క్వశ్చన్ అండి, సింపుల్ క్వశ్చన్. హ్యాడ్ కనిపిస్తుంది కాబట్టి వి సే హ్యాడ్ ప్లస్ V3 పాస్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాడ్ ప్లస్ V3 రావాలి అంటే వుడ్ యూ సే పీటర్ హూ హ్యాడ్ వెంట్ ఆ గోన్? ఇఫ్ యూ సీ గో వర్బ్ ఫార్మ్స్ ఆర్ రిటన్ లైక్ దిస్. గో పాస్ట్ టెన్స్ లో రాస్తాం వెంట్ అని, V3 ఫామ్ లో రాస్తాం గాన్ అని, అండ్ V4 లో రాస్తాం గోయింగ్ అని చెప్పేసి. ఎస్ ఆర్ నో? రైట్. So right now, are you interested in V1 or V2 or V3 or V4? This is called V1, this is called V2, this is called V3, and this is called V4. So V3 kavali ante em rayali? Gone. So what is the answer of the question then? Answer of the question is gone, option 2. Right? I know meeku answer vachesi untadi, but evaraithe students cheyalekapoyaru వాళ్ళ కోసం డీటెయిల్ గా డిస్టర్బ్ చేస్తున్నా. ఓకే, లెట్స్ మూవ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ లో వచ్చేస్తుంది ఇక్కడికి. బిఫోర్ హీ మెట్ us at the zoo, he had gone to visit his cousin who was dash from measles. పీటర్ కి ఎక్కడి నుంచి వచ్చింది మీజిల్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అతని కజిన్ కి ఒకరికి వచ్చింది ఎక్కడో. ఓకేనా, అక్కడ కజిన్ దగ్గర నుంచి ఇతనికి వచ్చింది అనమాట, డాష్ ఫ్రమ్ మీజిల్స్. సో చూస్తే హీ హ్యాడ్ గోన్ టు విజిట్ హిస్ కజిన్ హూ వాస్ డాష్ ఫ్రమ్ మీజిల్స్, హూ వాస్ రికవరింగ్ బికాస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది వర్స్ కనిపించిన వెంటనే ఇండికేషన్ రావాలి మీకు. వర్స్ ఆర్ వర్ ప్లస్ V4 వస్తుంది ఇంగ్లీష్ లో. మోస్ట్ ఆఫ్ ద బ్లాంక్స్ in this closed test can be answered using tenses. You see, they are depending on tenses.
వర్స్ ఆర్ వర్ ప్లస్ V4 కంటిన్యూస్ ఫామ్ రావాలి అండ్ కంటిన్యూస్ ఫామ్స్లో మనకి ఐఎన్జీ ఫామ్స్ వస్తాయి. ట్రూ. ఐఎన్జీ ఫామ్స్ రావాలి అంటే మీకు రికవర్ వస్తుందా, రివీల్ వస్తుందా, రిమూవ్డ్ వస్తుందా, రికవరింగ్ వస్తుందా? రికవరింగ్. దాట్స్ ఇట్. లవ్లీ గైస్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ డే పీటర్ వాస్ డాష్ ఆఫ్ అ సోర్ థ్రోట్. ఓకే, చూస్తే నెక్స్ట్ డే పీటర్కి ఏమొచ్చిందంట, అతని కజిన్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత సోర్ థ్రోట్. ఓకేనా, థ్రోట్ మొత్తం పచ్చిపోయడం, బాగా పెయిన్ఫుల్ అనిపించడం, బ్యాడ్ కోల్డ్ రావడం, హై ఫీవర్ రావడం. సో పీటర్ వాజ్ కంప్లైనింగ్ ఎక్స్ప్లెయిన్డా. సో మళ్ళీ వర్స్ కనిపిస్తుంది. వర్స్ విల్ టేక్ ఓన్లీ ఐఎన్జీ ఆఫ్టర్ ఇట్, V4 అంటే మళ్ళీ ఐఎన్జీ ఫామ్ అంటే మళ్ళీ ఆప్షన్ 3. ఇట్స్ ఆల్ అబౌట్ టెన్సెస్ గైస్, రైట్? సో టెన్సెస్ అనమాట. సో పీటర్ వాజ్ కంప్లైనింగ్ ఆఫ్ అ సోర్ థ్రోట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసేయండి. హియర్ ఇట్ ఈస్. ఓకే, సో ఇప్పుడు చదువుదాం చూడండి ఒకసారి. హిస్ పేరెంట్స్ ర్యాంగ్ మీ అప్ టు వార్న్ మీ దట్ ఐ హ్యావ్ బిన్ డాష్ టు మీజిల్స్ టు. సో నాకు కూడా మీజిల్స్ వచ్చిందని నా కజిన్ వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేసి చెప్పారు. ఓకేనా, సో చూస్తే హిస్ పేరెంట్స్ ర్యాంగ్ మీ అప్ టు వార్న్ మీ దట్ ఐ హ్యాడ్ బీన్ ఎక్స్పోజబుల్. సింపుల్ అనమాట. ఇది కూడా టెన్సెస్ చూడండి ఒకసారి. వర్బ్ పార్ట్లోనే వస్తుంది. హ్యాడ్ తర్వాత మీరు ఎప్పుడైనా కూడా బీన్ ఫామ్ యూజ్ చేస్తే, బీన్ ఫామ్ తర్వాత మీరు థర్డ్ ఫామ్ రాసి ప్యాసివ్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ప్యాసివ్ వాయిస్ అంటాం దీన్ని. ఏమంటాం? ప్యాసివ్ వాయిస్ కన్స్ట్రక్షన్. ఆల్ యూ హ్యావ్ టు నో ఇస్ ది స్ట్రక్చర్స్. ఈ స్ట్రక్చర్స్ రావాలి. హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3. ఐ ఇస్ ది ఆబ్జెక్ట్, అందుకని అనమాట. ఓకేనా, సో మీకు V3 రావాలి. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? ఐ హ్యాడ్ బీన్ ఎక్స్పోజ్డ్. నేను రిసీవర్ని కాబట్టి నాకే వచ్చింది, కాబట్టి నేను స్ప్రెడ్ చేయట్లేదు, నేనే తీసుకున్నాను కాబట్టి ఆబ్జెక్ట్ కాబట్టి మనం రాస్తాం ఇక్కడ V3 రాయాలి అంటే ఏం రాయాలి? ఎక్స్పోజ్డ్ రాయాలి. సో ఎక్స్పోజ్ V1, ఎక్స్పోజబుల్ అడ్జెక్టివ్, ఎక్స్పోజింగ్ V4. I want exposed, option 1. Every question depends on tense or verb part. Yes or no? Let's move to question number 7. Seventh question lo answer ఏమవుతుంది చూడండి. By the next day I was also showing the same symptoms. My doctor dash me, advised me, obviously past tense లోనే కావాలి. డైరెక్ట్ ఆన్సర్ అడ్వైజ్డ్. ఇది మీరు పట్టేసి ఉంటారు ఆల్రెడీ, అవునా కదా? వి సే మై డాక్టర్ అడ్వైజ్డ్ మీ. ఎస్ ఆర్ నో? రైట్. ఓకే, అడ్వైజ్ ఇచ్చారు, పాస్ట్ టెన్స్ మొత్తం. నెక్స్ట్, ఐ వాస్ క్వైట్ ప్లీజ్డ్ విత్ ద డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్. ఐ స్పెండ్ ద టైమ్ రీడింగ్ స్టోరీ బుక్స్. డాష్ టు మ్యూజిక్. యూ సెడ్ లిస్నింగ్ టు మ్యూజిక్. ఎస్ ఆర్ నో? రైట్, లిస్నింగ్ టు మ్యూజిక్, అవునా కదా? రైట్. రీడింగ్ స్టోరీ బుక్స్, లిస్నింగ్ టు మ్యూజిక్ అండ్ వాచింగ్ టెలివిజన్. ఐఎన్జీ ఫామ్స్ లో మీకు ఇక్కడ ప్యారలిజం కనిపిస్తుంది కదా, ఐఎన్జీ. సో ఇట్లా కూడా మధ్యలో ఐఎన్జీ ఫామే వస్తుంది అనమాట. అలా తీసుకుంటే ఆన్సర్ లిసనింగ్. నాట్ లుకింగ్ టు మ్యూజిక్ అంటారా? లిసన్ టు లిసనింగ్ టు మ్యూజిక్. ఎస్ ఆర్ నో? ఈజీ క్వశ్చన్. 9th బ్లాంక్ ఇక్కడ చూడండి. వెన్ వీ డాష్ టు స్కూల్ వీ హ్యాడ్ టు వర్క్. వెన్ వీ రిటర్న్డ్, ఎప్పుడైతే మేము రిటర్న్ అయ్యామో స్కూల్కి, ఇట్స్ ఆల్ ఇన్ పాస్ట్ టెన్స్, మొత్తం పాస్ట్ టెన్స్. దో హోల్ ఆర్టికల్ ఈజ్ రిటర్న్ ఇన్ పాస్ట్ టెన్స్. మన ఎందుకు ఇక్కడ మనకి రిటర్న్ V1 వస్తుంది, ఈజ్ ఎందుకు వస్తుంది ప్రెసెంట్ టెన్స్, రిటర్నింగ్ డైరెక్ట్గా ఎందుకు వస్తుంది? డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది సార్? రిటర్న్. ఆప్షన్ 4 ఇస్ ది ఆన్సర్ గైస్, రైట్. ఆప్షన్ 4ని చూస్ చేసుకోండి, దట్ ఈస్ ది ఆన్సర్, రైట్. వెన్ వీ రిటర్న్ టు స్కూల్ వీ హ్యాడ్ టు వర్క్ ట్వైస్ యాజ్ హార్డ్ టు డాష్ విత్ అవర్ క్లాస్మేట్స్. మా క్లాస్మేట్స్ తోటి మళ్ళీ మేము అందుకోవడానికి మాకు చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. 10 days హాలిడేస్లో ఎంజాయ్ చేసాం కాబట్టి. సో వర్క్ హ్యాస్ హార్డ్ టు కాట్ అప్, క్యాచ్ అప్. 2 + V1 ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్. 2 + V1లో రాయాలి. 2 + క్యాచ్కి పాస్ట్ టెన్స్ అవుతుంది కాట్, అవునా కదా? వాట్ ఆర్ ది వర్బ్ ఫార్మ్స్ ఆఫ్ క్యాచ్? ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ దిస్. క్యాచ్కి పాస్ట్ టెన్స్ అవుతుంది కాట్ అండి. పార్టిసిపల్ కూడా V3లో కూడా మనం కాట్ రాస్తాం అండ్ V4 ఫార్మ్ ఈస్ క్యాచింగ్. గాట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, క్యాచ్కి పాస్ట్ టెన్స్లో కాట్ యూస్ చేస్తాం కాబట్టి వీ నీడ్ ప్రెజెంట్ టెన్స్, రైట్? సో కాట్ రాయకుండా మనం ఏం రాస్తాం? యాక్చువల్ క్యాచ్. సో కాట్ తీసుకోకండి, కాట్ ఈస్ రాంగ్. V2 అనమాట. క్యాచింగ్ V4 అనమాట, రైట్. 2 + V1 కావాలి కాబట్టి క్యాచ్ కావాలంటే క్యాచ్ అప్ అంటాం బేసికలీ. క్యాచ్ అప్ ఇస్ ది ఎక్స్ప్రెషన్. వేరే వాళ్ళు అందుకోవడం ఇంగ్లీష్లో అంటారు క్యాచ్ అప్. డోంట్ జస్ట్ సే క్యాచ్, బట్ సే క్యాచ్ అప్. సో ఆప్షన్ 3 బికమ్స్ ది ఆన్సర్. ఇలా మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ దాకా వీడియో మీరు ఫాలో చేశారో తప్పకుండా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అందరికీ, వాట్సాప్ గ్రూప్స్ అందరికీ కూడా షేర్ చేసేసేయండి తప్పకుండా. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ SSC ఎగ్జామినేషన్కి తప్పకుండా మంచి ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నారో మీరు మన ఫుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ తప్పకుండా ఎన్రోల్ అవ్వండి. ఓకే, SSC CGL MTS CHSL GD CPO అందరూ కూడా 499 రూపీస్ ఉన్న 3 months కోర్సులో ఎన్రోల్ అయిపోయి మీ కంప్లీట్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ నాతో మీరు చేసుకోవచ్చు, రైట్. మీకు ఆల్మోస్ట్ 350+ hours వీడియోస్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డౌట్ ఉంటే కనుక నెంబర్కి మీరు కాల్ చేయండి, విల్ హెల్ప్ యూ. ఓకే, డోంట్ ఫర్గెట్ టు అప్లై ద కోడ్ మే
you'll get 15% off directly on the prices. Okay na, so you don't have to pay 499, 15% off వస్తుంది. బ్యాంక్ పిఓ క్లర్క్ స్టూడెంట్స్ మీరు కూడా జాయిన్ అయిపోండి. ఎస్ఐ కానిస్టేబుల్ టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరున్నా కూడా మీరు కూడా మిషన్ ఇంగ్లీష్ కోర్స్లో జాయిన్ అయిపోయి మీకు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. 300 రూపీస్ పే అక్కర్లేదు, 15% ఆఫ్ మీకు వస్తుంది డిస్కౌంట్. సో 3 months కోర్స్లో ఎన్రోల్ అవ్వండి, 6 months కోర్స్లో ఎన్రోల్ అవ్వండి తెలంగాణ స్టూడెంట్స్ అందరూ కూడా, ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్. ఓకేనా, అయితే 599 రూపీస్ కోర్స్ మీకు 15% ఆఫ్లో 6 months కోర్స్కి యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కి మిషన్ ఇంగ్లీష్ కోర్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కి బ్యాంక్ ఎస్సీ కోర్స్ మన యాప్ లో అవైలబుల్ ఉన్నాయి. డెమో వీడియోస్ చూడండి పెయిడ్ కోర్సెస్ లో అండ్ జాయిన్ అయిపోండి. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్ లో ఉంది. డౌన్లోడ్ ది యాప్ రైట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి తప్పకుండా. మీ లైక్స్ వల్ల నాకు మీకు ఈ వీడియో ఎంత బాగా రీచ్ అవుతుంది అనేది కమ్యూనికేట్ అవుతుంది అనమాట, నాకు అర్థమవుతుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమీడియట్గా. ఐ వాంట్ యూ గైస్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ మన ఫ్యామిలీని ఎంత అయితే అంత మనం ఇంక్రీజ్ చేసుకుందాం, స్ట్రెంథెన్ చేసుకుందాం. ఓకేనా, సో డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. సపోర్ట్ అవర్ ఛానల్ బై లైకింగ్ ద వీడియోస్ అండ్ కమెంటింగ్. ప్లీజ్ రెస్పాండ్, మీకు ఎలా అనిపిస్తే వీడియోస్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐమ్ హియర్ టు హెల్ప్. మీకు ప్రాబ్లమ్ ఉన్న ఏరియాస్ పైన నెక్స్ట్ 10 వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ maximum number of students and in all WhatsApp groups. Thank you so much for watching and I'll meet you in the next video. Bye bye.